తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు భారతీయ శంకరపీఠం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త, బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కొన్ని ధర్మ సందేహాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను. కొన్ని చాలా ఉన్నాయి, అందులో కొన్ని కామెంట్స్ లో అడుగుతూ ఉంటారండి. అందులో ఒకరు తరచుగా పెట్టారు, ఈ కామెంట్ చూసాను నేను. మేము పలానా వాళ్ళ ఇంటికి వెళ్ళామండి, అక్కడ ఈశాన్యంలో చిన్న చెంబులో నీళ్లు వేసి ఒక పుష్పం పెట్టి ఉంచారు. అంటే అక్కడ మేము అడగలేకపోయాం, కానీ అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు, అది ఏమన్నా మంచిదా, శుభసూచకమా, మేము కూడా అలా ఏమన్నా ఏర్పాటు చేయొచ్చా, చూసుకుని మాత్రమే పెట్టాలి, ఎందుకంటే కొన్ని కొన్ని నిర్ణయాలు ఎవరో చేశారని మనం చేసేయకూడదు కదా అన్నారు. అసలు ఈశాన్యంలో చిన్న నీళ్ల చెంబు కానీ లేకపోతే చిన్న పాత్రలో నీళ్లు కానీ ఎందుకు ఉంచుతారు? పని పాట లేక. అంతేనా? దానికి ఒక శాస్త్రము ఒక ప్రమాణము లేవండి. మీరు నన్ను అడిగినట్టుగానే నేను ఒకరిని అడిగా, ఒకరితో చూసి నాకు చచ్చ కోపం అండి. నేను కూడా ఒక 2-3 చోట్ల చూసాను. చచ్చ కోపం అలా పెడితే నాకు ఎందుకు పెట్టారు ఏంటని అడిగా. వాళ్ళకి అర్థం కాలేదు. ఏంటంటే ఆ చెంబులో నీళ్ళు ఆ ఈశాన్యములో ఎందుకు పెట్టారు, వాళ్ళు ఎవరో చెప్పారండి. మీరు ఎందుకు అడిగారా? అడగదండి, పెడితే మంచిదన్నా. ఓకే, పైన కిందకి దూకండి, చాలా మంచిదని నేను చెప్తా, దూకేస్తారా అంటే ఇక్కడ విషయం ఏంటంటే అమ్మా, ఈశాన్యం అనేటువంటిది వరుణ స్థానం. అంటే నీరు అనేటువంటిది ఎప్పుడు కూడా ఈశాన్యానికే వెళ్ళాలి. అన్నీ కూడా అపార్ట్మెంట్లో ఆ అవకాశాలు ఉండవు కనుక ఈశాన్యములో మా ఇంట్లో మేము ఈశాన్య చెంబుతో నీళ్ళు ఉన్నాయి అనేటువంటి దాన్ని. దీంట్లో ఇంకొంతమంది ఇంకోటి అంటే పిచ్చి విర్రి రకరకాలు ఉంటుంది. కొంతమంది ప్లేట్లో ఉప్పులో ముగ్గు, ఆ ముగ్గులో చెంబులో నీళ్లు, దాంట్లో పుష్పం. ఏమనాలి వెళ్ళి అంటే ఒకటి మనం చేయవలసింది ఒకటి చేయకుండా అనవసరమైనవి అనేకం చేస్తున్నాం, దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు. ఈశాన్యం ఎందుకు నీళ్లు పెడుతున్నారంటే ఏమీ పని పాట లేక. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది ఏంటంటే వాళ్ళ మనస్సులో మనకు అపార్ట్మెంట్లో ఉన్నాం కదా, మనకి ఈశాన్యానికి నీళ్ళు అవి పెట్టుకోవడానికి అవకాశం లేదు కదా, కాబట్టి మనం ఇవి పెట్టుకుంటే ఆ దోషం రాకుండా ఉంటుంది అనే ఒక ఊహతో కూడా పెట్టుకొని ఉండొచ్చు. అని అవసరం లేదమ్మా. అపార్ట్మెంట్కి వాస్తు అనేటువంటిది లేదు. వాస్తు లేనిది ఏదైనా ఉందంటే అది అపార్ట్మెంట్. అది మనం గమనించుకోవాలి ముందు. ఒకళ్ళకి దక్షిణానికి డోర్ ఉంటుంది, ఒకరికి ఉత్తరానికి డోర్ ఉంటుంది, ఒకటికి తూర్పుకి డోర్ ఉంటుంది, ఒకటికి పడమర డోర్ ఉంటుంది. అన్ని వైపులా ఉంటాయి. కింద ఎంట్రన్స్ ఒక ఎగ్జిట్ ఎంట్రీ 2 డోర్లు ఉంటాయి. ఒక శంకుస్థాపన మీద 10 గృహాలు కట్టేస్తూ ఉంటారు. దీనికి శాస్త్రంలో ఎక్కడా కూడా వాస్తు లేదు. నేను అపార్ట్మెంట్లో గృహప్రవేశానికి కూడా వెళ్ళడానికి సిద్ధపడను. ముహూర్తం పనికిరాదు దానికి. నన్ను ఎవరైనా కనుక అడిగితే నాకు నచ్చిన టైం చెప్తా, మీరు వెళ్ళిపోతానంటే, కాదండి మాకు ఇదే కావాలంటే నేను పెట్టను. మా ఇంటికి నేను అంటే వెళ్ళా, అపార్ట్మెంట్ నేను కొన్నా, ఒక సమయం పెట్టుకున్నా వెళ్ళిపోయా. భాద్రపద మాసంలో వినాయక చవితి 2వ రోజు. అపార్ట్మెంట్కి ఎప్పుడు కూడా ఇవన్నీ పనికిరావండి. ఇటువంటివన్నీ పెట్టుకొని మనం మెంటల్గా అప్సెట్ అయిపోతూ ఉంటాం. అటువంటి దాని నుంచి భయపడకుండా కొంతమంది నీటి చెంపు పెట్టుకుంటారమ్మా, అంతే. శాస్త్ర ప్రమాణం కాదు, శాస్త్రంలో ఇలా చెప్పబడలేదు. అలాగే కొన్ని దీపాల గురించి కూడా అడుగుతానండి, ఇది కూడా సందేహమే. ఉప్పు దీపం అని చెప్పి ఇలా పెడుతూ ఉన్నారు. అలాగే ఇంటి గుమ్మం ముందు కూడా ఇలా ఉప్పు ఇలా రాశిగా పోసి అక్కడ దీపం పెడుతూ ఉంటారు. అసలు ఇది శాస్త్రంలో ఉందా అండి? ఉప్పు దీపం అనేటువంటిది ఒకే ఒక్క విధానానికి చెప్పబడి ఉంది. కార్తవీర్యార్జున స్వామి వారికి పెట్టేటువంటిప్పుడు మాత్రమే ఉప్పు దీపం పెట్టమని. అది కూడా ట్రయాంగిల్గా ఉప్పు వేసి అందులో ఓం శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అని చెప్పి 3 వైపులా రాసి, మధ్యలో పురోం అనేటువంటిది రాసి, దాని మీద 2 ప్రమిదలు పెట్టి ఆవ నూనెతో, ఆవు నెయ్యి కదమ్మా, ఆవ నూనెతో పెట్టమనుంది. అక్కడ మినహాయిస్తే ఉప్పు దీపం ఈ రకంగా పెట్టండి అని ఎక్కడా కూడా చెప్పబడలేదు. కొంతమంది శుక్రవారం వస్తే ఒక మట్టి ముగ్గురు తీసుకొని పసుపు రాసేసి అందులో ఉప్పు వేసేసి దానికి స్టార్ ముగ్గేసేసేసి దాంట్లో ఒక వెండి ప్రమిద ఏదో ఒకటి పెట్టి అమ్మవారి ముందు పెడుతూ ఉంటారు. ఇంకొంతమంది ఉప్పులో అదే ఒక ప్లేట్లో కానీ దీంట్లో ఉప్పు తీసుకొని వాష్రూమ్ దగ్గర పెడుతూ ఉంటారు. ఎందుకు పెట్టారండి? నాకు కోపం, నాకు అడగడం జరగదండి, తిట్టడమే అలా చూస్తే. ఎందువల్లంటే ఎందుకు ఎవరు చెప్పాడు? నీకు ఎవరైనా చెప్పారు, వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడు, నువ్వు వాళ్ళ ఇంటి పెట్టారేమో,
ఇలా ఉప్పు తీసుకెళ్ళి వాష్రూమ్లో పెట్టండి అని అంటారు కదా. అయ్యా నమస్కారం అండి, మేము మీకు ఏదో తాంబూలం ఇద్దాం అనుకుంటాం, బట్టలు పెడదాం అనుకుంటాం అని చెప్పి అడ్రస్ తీసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో వెతకండి, వాళ్ళ ఇంట్లో పెట్టారేమో. ఉప్పు దీపాలు కూడా ఎలా పడితే అలా పెట్టేవి కాదమ్మా. కేవలం రుణబాధ విముక్తి, రుణం అనేటువంటిది తీర్చడం కోసం రుణగ్రహీత రుణగ్రస్తలు రెండు రకాలుగా. రుణానుబంధ రూపేణ అనేక రకాలుగా వచ్చేటువంటి ఇబ్బందులు రుణం అనేటువంటి దాని మీద వస్తుంది. కాబట్టి ఆ రెండు పదాలు నా నుంచి దూరం అయిపోవాలి. నాకు రుణం అనేటువంటిది ఉండకూడదు ఇంకా అనేటువంటి స్థితిలో కార్తవీర్యార్జున స్వామి వారిని ఉద్దేశించి చేసేటువంటిది ఉప్పు దీపం. ఇక అయిన దానికి ఉప్పు దీపము, మట్టి దీపము, కారం దీపాలు పనికిరాము. అది తెలుసుకోవాలి. దీపాల గురించి ఇంకొకటి అడుగుతాను. గతంలో ఒకసారి ప్రస్తావన వచ్చింది, కానీ ఈ మధ్య బాగా చూసింది. మొన్న కార్తీక మాసంలో కాలభైరవ అష్టమి పూర్తయింది. కొన్ని రీల్స్ చూశాను గురుగారు. మొత్తం దేవాలయం అక్కడ ఉంది, చాలా విశాలమైన దేవాలయం. చుట్టూ కూడా కనీసం అడుగు పెట్టడానికి కూడా ఖాళీ లేకుండా మొత్తం కుష్మాండ దీపాలు. ఎన్ని దీపాలు, సుమారుగా అవి వేలల్లోనే ఉన్నాయి. చూస్తే గనక మీకు కూడా చూపిస్తాను నేను ఒకసారి వీడియో. ఎంతమంది అంటే అందులో మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు, చిన్నపిల్లలతో పెట్టించారు, పెద్దవాళ్ళు అందరూ. అంటే వీటికి సమయం కానీ లేకపోతే వీళ్ళే పెట్టాలని కానీ అసలు శాస్త్రంలో ఉందా గుమ్మడికాయ దీపం అనేది? కుష్మాండ దీపం అనేటువంటిది రెండు ప్రక్రియల్లో చేయాలి. ఒకటి నవరాత్రులలో ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగండేతి కూష్మాండేతి చతుర్థకం. కూష్మాండ అలంకారం రోజు నాడు ఆ కూష్మాండం మీద ఎట్లా అది కూడా రెండు ముక్కలుగా చేసి లేదా పూర్తి కూష్మాండం పైన దీపం వెలిగించాలి, లేదంటే రెండు ముక్కలుగా చేసి దాని మీద ప్రమిద పెట్టి వెలిగించాలి. అట్లా కాకుండా చెప్తే బాగోదు కానీ నేను మొన్న చూసా, గుమ్మడికాయని మొత్తం లోపల గుజ్జు తీసేసేసి పైన ముందు త్రిశూలం ఆకృతిగా దానికి ఒకటి తయారు చేయించి మధ్యలో అంత కర్పూరం పెట్టి అమ్మవారికి ఎర్రగా కనిపించేట్టుగా దీపం ఇచ్చారు. ఇటువంటి వాళ్ళ వల్ల గల అని అనిపించింది నాకు. అంటే ట్రెండింగ్ కొత్తగా ఏదైనా ఒకటి చేయాలి. చూసేటువంటి వాళ్ళందరూ నేను ఒక ప్రశ్న వేస్తానండి. ఈ కూష్మాండ దీపాలు మీ నాయనమ్మ గారి కాలంలో చూసారా? మీ చిన్నప్పుడు చూసారా? ఈ మధ్యలో ముష్టి అనకూడదు కానండి, ముష్టి అని చెప్పి ఇటువంటి వాటిని అంతే అనాలి. ఇటువంటి ప్రక్రియలు అరటి పండుని ఒలిచి కదలీ దీపం, అందులో కుంభవత్తి పెట్టి కదలీ దీపం. ఈ కాస్త పిచ్చి ముదిరిన వాళ్ళు నారికేల దీపం. నారికేల దీపం నేను చూశాను గురువు గారు. నారికేల దీపం దేవాలయాల్లో చక్కగా సగానికి కొట్టి అందులోనే కొబ్బరి నూనె వేస్తున్నారు కొంతమంది, ఆవ నూనె. అదేనమ్మా, నాకు అదే ఈ పిచ్చ పనులన్నీ చేస్తూ లేవండి శాస్త్రంలో. కార్తీక మాసంలో అది ఎప్పుడు లేవమ్మా. ఏదో గొప్పగా చేయటమే, ఏదో కాస్త విశేషంగా చేసాం, ఎవరు చేయండి మేము చేసాం అంటే ఎవరు చేయండి మీరు చేశారని అసలు లేని చేసినట్టేగా. మేము చేసాం గొప్పతనం కోసం ఇవి చేయటమే తప్ప. కుష్మాండ దీపం రెండు విధానాలుగా పెట్టాలి. ఒకటి ఇంట్లో ఏదైనా స్థాయికి మించి నెగిటివ్ ఎనర్జీ బాగా ఉంది అన్నప్పుడు మండలం వేసి కూష్మాండ దేవత అమ్మవారిని ఆవాహన చేసి 4 దిక్కుల సగాన్ని గుమ్మడికాయ కోసిపెట్టి దాని మీద 7 దీపాలని ప్రమిదల్లోనే పెట్టాలి. అందులో గుజ్జు మొత్తం తీసేసి పెట్టకూడదు, ప్రమిదలతోటే పెట్టాలి. అలా పెట్టే అర్చన చేయాలి అమ్మవారికి. అంతేగాని గుజ్జు మొత్తం తీసేస్తాను, దాని మొత్తం నూనె పోస్తాను, అఖండ ఒత్తి పెడతాను అంటే ఏంటమ్మా అసలు. అంటే అసలు కూష్మాండం దేనికి సంబంధించింది అనేటువంటి విషయం తెలియాలి. దాన్ని నువ్వు దేనికి వాడుతున్నావు అనేటువంటి విషయం తెలియాలి. తెలుసుకోకుండా ఏది పడితే అది ఎలా పడితే అలా చేసేస్తే ఇప్పుడు అనుభవిస్తున్నాం. చూసారమ్మా, కొన్ని వ్యాధులు వస్తున్నాయి, వాటి పేర్లు కూడా తెలియట్లా. ఒకప్పుడు మహా అయితే జ్వరం, విషజ్వరం, టైఫాయిడ్ ఇటువంటి ఉండేవి. ఇప్పుడు ఆ పేర్లు తెలియట్లా వాటికి. ఎవరికి ఏ పేరుతో వస్తే ఆ పేరు బాగుందని పెట్టేస్తున్నారు. ఆ పేరు కాస్త భయంకరంగా ఉంటే ఆ వ్యాధి భయంకరమైంది. లిస్పోకోపియా ఏవో రకరకాలుగా వాటికి మరి తెలుగులో పేర్లు ఉండవేమో ఆ వ్యాధులకి. ఎందుకు వస్తున్నాయంటే ఇవన్నీ
ఏదైతే మనం చేయరాంది చేస్తామో, తినరాంది తింటే ఎలా అయితే కనుక అది అరగకుండా ఇబ్బంది పడుతుందో, చేయరాంది చేసినప్పుడు ఇది పెచ్చ అయిపోయింది మా జనాలకి. కుష్మాండ దీపం వాడు పెట్టాడు, వీడు పెట్టి అసలు ఎందుకు పెడుతున్నారు? తినది ధర్మసింధు, నిర్ణయ సింధు చెప్పింది ఎక్కడైనా. నెగిటివ్ ఎనర్జీ పోతుందని, నారికేళ దీపం అమ్మవారికి చాలా ఇష్టం అని, అందులో మళ్ళీ 7 ఒత్తులు వేసి వెలిగించడం కూడా చూసాను. అంటే ఇలా రకరకాలుగా ఏదో మనకి అమ్మవారి కల్లోకి వచ్చి చెప్పింది ఏమోనండి, మనం వాళ్ళని ఎందుకు తప్పట్టాలి. కానీ ఒక్కటి మాత్రం చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. సరే, ఈశాన్యం చెంబులో నీళ్లు పెట్టుకుంటే అది దానివల్ల మనకు లాభము లేదు, నష్టము లేదు. మనకేదో ఇక్కడ భయం ఉంటుంది కాబట్టి భయాన్ని మనం పెట్టుకుంటాం. దాన్ని మనం నేనే మాట్లాడను, అంటే వద్దని చెప్తాను. మాకేదో భయం ఉందంటే ఆ భయాన్ని మనం కాదనిలేం. కానీ కుష్మాండ దీపాలు, ఉప్పు దీపాలు, టెంకాయ దీపాలు, కదలి దీపాలు, ఇవన్నీ కుష్మాండ దీపం పెట్టే విధానం అది కాదు. అసలు నారికేల దీపం లేదు, కదలి దీపం లేదు, ఉసిరి దీపం ఉంది, అది కార్తీక మాసంలో పెట్టే విధానం, అది వేరు. మళ్ళీ కుష్మాండ దీపం ఎప్పుడు నవరాత్రుల్లో 4వ రోజు చేసే విధానం వేరు. అది ఇలా కాదమ్మా చేసేది. ఏదో భూత ప్రేత పిశాచ మహా బ్రహ్మరాక్షస అన్నట్టుగా వాటిని 2 కోసేసి దానికి ఏదో పసుపు కుంకాలు వేసేసి నల్లగా మార్చిపెట్టేసేసి, ఇది కాదమ్మా, చాలా దోషం అది. దానివల్ల ఏం లేదు, మీకు వచ్చేటువంటిది ఇసక్కరైనంత ఫలితం లేదు. కాబట్టి అటువంటివి చేసి అనర్థాలని కొని తెచ్చుకోవద్దు అనేది నేను గట్టిగా చెప్తానమ్మా. కాదండి మేము చేస్తాము, ఓకే. పెద్దవాళ్ళు ఏమంటారు తెలుసా అండి, చెబితే వినకపోతే చెడితే చూడమంటారు, అంతే. దానికి మనం ఇంకా అంతకుమించి వాళ్ళకి చెప్పకూడదండి. అది లేని వెసలు తీసుకురావద్దు, చెయ్యొద్దు అని అంటారు. అది ఏం లేదు, నీకు ఒకటి కొత్తగా నీ దృష్టికి వచ్చింది అంటే ముందు అసలు ఉందా లేదా, అది ఉందా లేదా అనేటువంటి విషయం ఎంక్వైరీ చేయి. గూగుల్లో కాదు ఎంక్వైరీ చేయాల్సింది, పెద్దల్ని కనుక్కో, విషయ పరిజ్ఞానం వాళ్ళని కనుక్కో. వాళ్ళు చెప్తారు ఇది ఉంది లేదు. అసలు అంతకన్నా ముందు మీ చిన్నప్పుడు నీ ఇంట్లో ఇచ్చేసారు చూసుకో. నీ ఇంట్లో నీ చిన్నప్పుడు చేయలేదన్నప్పుడు అది లేనట్టే. లేదు, ఒకవేళ తెలుసుకోదలుచుకుంటే పెద్దవాళ్ళని అడుగు, కాస్త గ్రంథాల్లో చూసి దీని గురించి ఏదైనా ఉందా అనేటువంటి విషయం. అసలు ఇదంటే ఏంటి, ఉందే కాదు ఇదంటే ఏంటి అనేటువంటి విషయం తెలుసుకో, క్లారిటీ వచ్చేస్తుంది. సందేహాలు నివృత్తి అయ్యాయి. ధన్యవాదాలు గురుగారు. రమేశ్వర్.